దక్షిణామూర్తి చేతిలో ఏమున్నాయో చూద్దాం. ఆయన చేతిలో పైనుండి వస్తే ఒక చేతిలో ఆయన వీణ పట్టుకుంటాడు. వీణా దక్షిణామూర్తి. దక్షిణామూర్తి అనేక రూపాలు ఉన్నాయి. వీణ పట్టుకున్న మూర్తి ఉంటుంది, డమరకం పట్టుకున్న మూర్తి ఉంటుంది. ఇప్పుడు మనం వీణ పట్టుకున్న మూర్తిని చూద్దాం. ఒక చేతిలో వీణ, ఇంకో చేతిలో అక్షమాల. ఇది ఒక దక్షిణామూర్తి రూపం. ఇంకో దక్షిణామూర్తి రూపం ఎలా ఉంటుందంటే, ఒక చేతిలో అక్షమాల పట్టుకుంటాడు, ఇంకో చేతిలో అమృత కలశం పట్టుకుంటాడు. అక్కడ అమృత కలశమే. ఇది విద్య అమృతం అని చెప్పుకున్నాం కదా. అది ఒక చేతిలో అమృత కలశం పట్టుకుంటాడు, ఒక చేతిలో అక్షమాల పట్టుకుంటాడు. అక్షమాల ఏంటో ఇందాక చెప్పుకున్న ఆ నుంచి క్ష. మరి దక్షిణామూర్తి అంటే విద్యల దేవుడు కదా. విద్యల దేవుడు గనక ఆయన చేతిలో అక్షమాల ఉంది, ఇంకో చేతిలో అమృతం పట్టుకున్నాడు. ఇక్కడ సుధా కలశం అంటే విద్యల వల్ల అమృతం రావాలి. అమృతం అంటే మనం ఇందాక చెప్పుకున్నాం, అమృతం అంటే ఆనందం, అమృతం అంటే శాశ్వతం, అమృతం అంటే తిండి కూడా. విద్య వల్ల తిండి కూడా వస్తుంది కదా. మీరు ఎలా చెప్పుకున్నా సరే మొత్తానికి అమృతం పట్టుకున్నాడు, అక్షమాల